మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. పౌలు గారు రాసిన మొదటి పత్రిక గలతీయులకు రాసిన పత్రిక. ఈ పత్రిక ఎందుకు రాశారో, దాని నేపథ్యం ఏందో, అసలు ఈ పత్రిక వెనుక పౌలు గారి వేదన, బాధ, దుఃఖం ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పౌలు గారు సంఘాలు ప్రారంభించి, సంఘ పెద్దలను నియమించి, మిగిలిన ప్రాంతాలకు సేవకు వెళ్తే, ఈలోపుగా క్రైస్తవులమని చెప్పుకొని కొంతమంది తప్పుడు బోధకులు లేదా తప్పుడోళ్ళు వచ్చి తప్పుడు బోధ చేసి వారిలో కొందరిని విశ్వాస భ్రష్టులుగా చేసేశారు. వారు బోధించిన బోధ ఏమిటంటే, రక్షణ, విడుదల, నీతిమంతులుగా తీర్చబడటం కోసం కేవలం క్రీస్తేసునందలి విశ్వాసం ఉంటే చాలదు, ధర్మశాస్త్ర మూలముగా, ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి పొందాలని, ధర్మశాస్త్ర క్రియలు జరిగించాలని, అప్పుడే నీకు రక్షణ, విడుదల కలుగుతాయని బోధిస్తూ ఎంతోమంది ప్రజలని మోసపుచ్చి అప్పుడప్పుడే క్రీస్తుని విశ్వసిస్తున్న వారిని, క్రీస్తుని విశ్వసించి ఆత్మచేత బాప్తిస్మం పొందిన వారిని కూడా సున్నతి పొందేలా చేశారు. కొంతమందికి ఏమి చేయాలో తెలియక అయోమయంలో ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పౌలు గారు ఎక్కడ లేని దుఃఖమైన కలిగింది, కోపం కూడా వచ్చింది. అందుకే ఉత్తరం రాశారు. ఇదే మొదటి ఉత్తరం. అందుకే కోపముతో, ఓ అవివేకులైన గలతీయులారా అని 2 సార్లు సంబోధించారు పౌలు గారు. నేటి దినాల్లో కూడా ప్రజలు ఇలాగే ఉన్నారు. మొట్టమొదటిగా ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా ప్రవర్తిస్తూ భక్తి చేస్తున్నామని భ్రమపడుతున్నారు. నేడు విశ్వాసి పరిస్థితిని, బాప్తిస్మం తీసుకున్న మొదటి రోజుల పరిస్థితులను మిమ్మల్ని మీరే పరీక్షించుకొని ఒకసారి దానిలోని వ్యత్యాసం, తేడాను గమనించండి. రక్షణ పొందిన మొదటి రోజుల్లో చూసుకుంటే నువ్వు ప్రార్థనను తప్పక చేసేవాడు, బైబిల్ విడిచిపెట్టేవాడివే కాదు. ఇప్పుడు ఎక్కడ నీకు అవకాశం దొరుకుద్దో అని సువార్తను ప్రకటిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. ఖాళీ దొరికితే చాలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. మోకరిస్తే చాలదంటూ కళ్ళ నింట నీళ్లు కారిపోయేలా కన్నీటి ప్రార్థన చేసేవాడు. నేడు నీకు ఆ కన్నీటి ప్రార్థన ఉందా? ఆ బైబిల్ పఠనం ఉందా? ఆ సువార్త చెప్పడం ఏది? అప్పటి ప్రార్థన, విశ్వాసం, భక్తి ఏది? ఎవరేమన్నా తోడు చేసుకొని పోయే నీవు ఇప్పుడు ఎవరైనా నేను ఏమైనా అనడానికి భయపడే స్థితికి వచ్చేసావు. నీ మారు మనస్సు, రక్షణ, భక్తి అన్నీ మూటగట్టేసి కేవలం ఆదివారం మందిరంలోనికే దాన్ని తీసుకొస్తున్నా. ఆదివారం ప్రార్థన అయిపోయిన వెంటనే యథావిధిగా మళ్ళీ నీ పాత స్థితి, నటన జీవితం. ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన అస్సలే లేదు. నోరు తెరిస్తే స్తుతి అనే వచ్చే నీ నోటి నుండి ఇప్పుడు నోరు తెరిస్తే బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు, సినిమా పాటలు వస్తున్నాయి. రక్షణ పొందిన కొత్తలో లోతైన అనుభవాలు, లోతైన వాక్యమర్మాలు తెలుసుకోవాలనే తాపత్రయం ఎంతగా ఉండే నీకు ఇప్పుడు అసలు బైబిల్ ముట్టడానికే నీకు సమయం దొరకట్లేదు. ఖాళీ దొరికితే చాలు పనికి మాలిన సీరియళ్ళు, సొల్లు కబుర్లు, సోషల్ మీడియాలో చాటింగ్లు. ఇదేనా నీ భక్తి? ఇదేనా నీ విశ్వాసం? ముందు నా ఆత్మానుభవం ఏది? లేవు కదా. కారణం దానికి నీ భ్రష్టత్వం. ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు లోకానుసారమైన పద్ధతులను అనుసరిస్తూ, లోకముతో రాజీ పడిపోయి శరీరానుసారంగా ప్రవర్తిస్తూ భ్రష్టుడివైపోయావు. లోకాచారాలు మారడం లేదు.
ఏమంటే ఫలానా వారు చేస్తున్నారు కదా, వారు కూడా క్రైస్తవులే కదా, మనం చేస్తే తప్పేమిటి అనుకుంటున్నారు. వారు అన్యుల వలె అన్ని ఆచారాలు చేస్తున్నారు, మనము చేస్తే తప్పేమిటి. వారు కూడా షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు, తాళి కట్టుకుంటున్నారు, వాస్తులు చూసుకుంటున్నారు, మరి మనం చేస్తే తప్పేమిటి అని కొందరు. ఇక కాపరులు, సేవకులు కూడా అలాగే ఉన్నారు. పొట్టకూటి కోసం కొందరు, బ్రతుకు తెరువు కోసం కొందరు, మనుగడ కోసం కొందరు, ప్రజలను మెప్పించడానికి ప్రజలకు నచ్చిన ప్రసంగాలు చేస్తూ కొత్త కొత్త బోధనలు చేస్తున్నారు. అవే నిజమని ప్రజలు నమ్మి మోసపోతున్నారు. నిజమైన ఖచ్చితమైన బోధలు ఇప్పుడు కరువైపోతున్నాయి. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని బైబుల్ చెబితే ప్రజలను సంతోషపెడుతూ, వారిని మెచ్చుకుంటూ, వారి తప్పుల్ని సమర్థిస్తూ మనుగడ సాగిస్తున్న సేవకులు ఎంతమందో అదే బోధనలో మునిగిపోయి ప్రజలు తప్పులు చేస్తున్నారు. లోకాచారాలు సంఘాచారాలుగా మారిపోయాయి. వాటికి నేటి గొప్ప గొప్ప పెద్ద పెద్ద సంఘాల్లో ఇస్తున్న కవరింగ్ భారతీయత. భారతీయులం కాబట్టి వీటిని పాటించాలి అంటున్నారు. తాళి కట్టడం, జాతకాలు చూడడం, వాస్తు పాటించడం, పందిర్లు వేయడం, షష్ఠి పూర్తి, ఇది అది అంటూ పనికి మాలిన ఆచారాలు క్రైస్తవ ఆచారాలుగా మారిపోతే వాటిని ఖండించడం మానేసి భారతీయ క్రైస్తవులం కాబట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క నామములు అంటూ కార్యక్రమాలు జరిగించాలా? వారు త్రిమూర్తులతో లేదా త్రిమూర్తుల పేరుతో చేస్తుంటే మనం కూడా త్రిత్వత్వం ఉంది అని ఆ పవిత్రమైన త్రిత్వత్వాన్ని, దేవాది దేవుణ్ణి హేళన చేస్తున్నామా? ఇది శరీరానుసారమా లేక ఆత్మానుసారం, లోకానుసారమా లేక వ్యాపారానుసారము, వాక్యానుసారం? అసలు గ్రహిస్తున్నారా? అప్పుడు పౌలు గారు అవివేకులైన గలతీయులారా అని సంబోధిస్తే ఇప్పుడు అవివేకమైన క్రైస్తవ జనాంగమా అని సంబోధించాలేమో. బైబిల్ బోధనలను కలిపి చెరుపుతూ, వారికి అనుకూలంగా త్రిప్పుకుంటూ, అనుకూలమైన బోధలు చేస్తూ ప్రజల్ని మోసగిస్తున్నారు. వీరి కోసం గాఢంధకారం భద్రంగా ఉందని, వారి నాశనం కునికికి నిద్రపోదని బైబిల్ సెలవిస్తుంది. 2 పేతురు 2:3 వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారు నాశనమునకి నిద్రపోదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీవు కూడా అదే స్థితిలో ఉంటే నేడే మార్చుకో. లోకాచారాలు వదిలి మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. కాబట్టి లోకులు చేసినట్టు మనం చేయకూడదు. ఆ ఆచారాలు మనకద్దు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, ఆశానిగ్రహం ఇవి కావాలి. నీ ప్రవర్తననే క్రీస్తు కరపత్రికగా మారిపోవాలి. నిన్ను చూసిన వారు నీలో క్రీస్తును చూడగలగాలి. అందుకోసం నువ్వు తాపత్రయపడాలి, ఆత్మానుసారంగా జీవించాలి. దీనికోసమే పౌలు గారు ఈ పత్రిక మొత్తం చెప్పారు. అటువంటి లక్షణాలు కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.